శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ఈ ధర్మము ఆర్షధర్మముగా ఖ్యాతి పొందింది. ఋషులు ఈ ధర్మాన్ని పెంపొందించారు కాబట్టి ఆర్షధర్మము అయింది. అటువంటి మహర్షుల యొక్క చరిత్రని వినటం కూడా మన జన్మకి చరితార్థతే. అంతేకాదు ఆ మహర్షులు చెప్పినటువంటి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు వాటిని తెలుసుకోవటం వల్ల మన జీవితము ధన్యమవుతుంది. అటువంటి మహర్షులలో దేవర్షి అయినటువంటి నారద మహాముని ఆయన ఒకడు. చాలా విశిష్ట స్థానం మహర్షులలో ఆయనకి. ఆయన వెళ్ళలేనటువంటి చోటంటూ లేదు. నిరభ్యంతరంగా ఎక్కడికైనా, దేవతల ఇళ్లలోకైనా రాక్షసుల గృహాలలోకైనా ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి ఆ స్థితి నారదుడికి ఉన్నది. అటువంటి నారదుడు లోకంలో అనేక ఉపదేశాలు అందరికీ కూడా చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ప్రియవ్రతుడు అంటే స్వయంభువ మనువుకి శతరూపకి పుట్టినటువంటి వాడు ప్రియవ్రతుడు. స్వయంభువ మనువు శతరూప వీళ్ళకి ఇద్దరు కుమారులు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని చెప్పి. వాళ్ళలో పెద్దవాడైనటువంటి ప్రియవ్రతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలా తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి కాలంలో ఆ ప్రదేశాలకి నారదుడు వెళ్ళాడు. ప్రతి సందర్భంలో కూడా నారదుడు వెళ్ళాడు అంటే అక్కడ ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక మహత్తరమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది. అలా అకారణంగా ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఊరకరారు మహాత్ములు అని అంటారే, నారదుని విషయంలో అది 100% సత్యం. ఊరికనే ఎక్కడికే వెళ్ళాడు అంటే అక్కడ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అలా ఈ ప్రియవ్రతుడు తపస్సు చేసుకునేటటువంటి చోటకు వెళ్ళాడు నారదుడు. ప్రియవ్రతుడు నారదుడిని సగౌరవంగా ఆహ్వానించి ఆయనకి అర్ఘ్యపాద్యాదికం సమర్పించాడు. సమర్పించాక ప్రియవ్రతుడు నారద మహాముని అడిగాడు, ఓ మహానుభావా, మీరు కృతయుగ ఆది నుండి ఉన్నారు, మీకు అప్పటి నుంచి కూడా అన్ని విషయాలు తెలుసు, కాబట్టి ఆ విషయాలని నేను తెలుసుకోవాలని కోరుతున్నాను, మీరు నాకు తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. ఆ ప్రియవ్రతుని యొక్క మాటలు విన్నటువంటి నారదుడు ప్రియవ్రతుడు అన్నాడు, కృతయుగాది విషయాలు ఎందుకయ్యా, అంతకంటే విశేషమైనటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం నీకు ఒకటి చెప్పాలి. అదేమిటంటే, నేను ఒక మారు శ్వేతద్వీపానికి వెళ్ళాను. శ్వేతద్వీపము చాలా ఉత్తమ లోకం, చాలా గొప్ప లోకం. అటువంటి శ్వేతద్వీపానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు గట్టున ఒక అపురూప లావణ్యవతి, మహాసుందరవతి ఒక ఆమె కూర్చుని ఉన్నది. నేను ఆమెను చూశాను. ఇంతటి నిర్జన ప్రదేశంలో ఈమె ఎవరు కూర్చున్నారు అని చెప్పి అనుమానం వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వెవరు అని అడిగాను. ఆమె పక్కున నవ్వింది. ఓ ప్రియవ్రత, ఎప్పుడైతే ఆమె అలా నవ్విందో ఆ నవ్వుకి
నాకున్నటువంటి దివ్య తేజస్సు కాస్త ఎగిరిపోయింది, అట్లాగే దివ్య గమన శక్తి పోయింది, నా విభూతులన్నీ పోయాయి. ఆశ్చర్యంగా నేను మిగిలాను. అటువంటి పరిస్థితుల్లో నేను భయకంపితుడనయ్యాను. ఎందువల్లంటే ఆమె ఒక మా నవ్వు నవ్వితేనే నాకున్న శక్తులన్నీ పోయాయి, ఏమైపోతుందో ఇంకా పరిస్థితి అని చెప్పి చాలా భయంతో నేను ఆమెను శరణు వేడాను. అలా శరణు వేడినందువల్ల ఆమె నన్ను చాలా ప్రసన్నంగా చూసింది, దయతో చూసింది. అలా దయతో చూసినటువంటిదై నన్ను అనుగ్రహిస్తోంది అనే భావన నాకు కలిగినటువంటి సందర్భంలో ఆమెలోంచి ఒక దివ్య కాంతి పురుషుడు వచ్చాడు బయటికి. అద్భుతమైనటువంటి తేజస్సుతో ఒక దివ్య పురుషుడు బయటికి వచ్చాడు. ఆ దివ్య పురుషుడి నుంచి మరో దివ్య పురుషుడు బయటికి వచ్చాడు. ఆ రెండవ వాని నుంచి మరొక దివ్య పురుషుడు కూడా బయటికి వచ్చాడు. ఇలా వచ్చినటువంటి ముగ్గురు కూడా మళ్ళీ ఆమెలో లీనమైపోయారు. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఈ పరిస్థితి అంతా. ఏమిటి జరుగుతోంది ఇక్కడ, ఎవరు ఈమె మహత్తులు ఎట్లాంటివి అని చెప్పి నేను ఆశ్చర్యపడుతూ ఉన్నటువంటి దశలో ఆమెను నేను అడిగాను, అమ్మా నువ్వు ఎవరు అని చెప్పి అడిగితే ఆమె చెప్పినది, నేను సావిత్రిని. ఇప్పుడు నా నుండి వెలువడినటువంటి తేజో రూపం ఉన్నదే అది ఋగ్వేద స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు మొట్టమొదట వెలువడ్డాడు. ఆ తరువాత తన నుంచి యజుర్వేద స్వరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు వెలువడ్డాడు. ఆ పిదప అతని నుంచి సామవేద పురుషుడైనటువంటి రుద్రుడు వెలువడ్డాడు. అలా వాళ్ళిద్దరూ నా నుంచి వెలువడినటువంటి వాళ్ళే అన్నది ఆమె సావిత్రి. సావిత్రి అంటే సంధ్యా సమయంలో సంధ్యా వందనములో స్తుతింపబడేటటువంటి ఆమె. సావిత్రి మావాహయామి అని చెప్పి ఆమెను ఆవాహన చేసుకుంటాం. సావిత్రి అంటే గాయత్రినే, వేదమాత గాయత్రి. వేదములన్నీ కూడా గాయత్రి నుంచే వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ వేద స్వరూపులు గాయత్రి నుంచే బయటికి వచ్చారు. అలా తన యొక్క స్వరూపాన్ని చెప్పింది. ఓయి నువ్వు వెళ్ళి ఆ పెద్ద చెరువులో స్నానం చేసిరా అన్నది. ఓ ప్రియవ్రత, నేను ఆ తల్లి చెప్పినటువంటి రీతిగా వెళ్ళి స్నానం చేసి వచ్చాను. నాకు జన్మల స్మృతి కలిగినది. అలా 1000 జన్మల యొక్క స్ఫురణ నాకు కలిగింది. గత 1000 జన్మల చరిత్ర కూడా నా కళ్ళ ముందు తిరిగింది. నాకు అవన్నీ కూడా స్మృతి పథంలోకి వచ్చాయి. 1000 జన్మలు అంటే ఇప్పటికీ ముందే, ఆ కృతయుగానికి ముందే 1000 జన్మలు నేను పొంది ఉన్నాను అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ జన్మల చరిత్ర అంతా కూడా చాలా విచిత్రంగా ఉన్నది. నువ్వేదో కృతయుగం నుంచే అడుగుతున్నావు. నేను ఒక జన్మలో సారస్వతుడు అనేటటువంటి బ్రాహ్మణుడిగా ఉన్నాను. ఆ తల్లి చూపినటువంటి ఆ 1000 జన్మలలో ఒక చరిత్ర, ఈ పరిసరంలోనే, ఈ సరస్సు ఉన్నటువంటి ప్రదేశంలోనే పరమేశ్వరుని గురించి ఆ సారస్వతుడు అనే పేరు కలిగినటువంటి నేను గొప్ప తపస్సు చేశాను. పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరిస్తే ఆ పరమేశ్వరుణ్ణి నేను, అయ్యా నాకు సాయుధ్యాన్ని ప్రసాదించండి, ముక్తిని ప్రసాదించండి అని అడిగాను. అడిగితే అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్పాడు, నాయనా నువ్వింకా చాలా అద్భుతాలు సాధించవలసినటువంటి పరిస్థితి ఉన్నది, ఇంకా వృద్ధిలోకి రావాలి, ఒకప్పటికి నీవు బ్రహ్మమానస పుత్రుడు కూడా అవుతావు అని చెప్పి ఆ చెరువు గట్టున ఉన్నటువంటి
ఆమె చెప్పినది, ఆమె మాటగా పరమేశ్వరుడు తపస్సు వల్ల ఫలితంగా సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుడు చెప్పాడు, సారస్వత రూపంలో ఉన్నటువంటి నాకు సారస్వతుడుగా. ఇదంతా కూడా ఆ తల్లిదయే. గత జన్మల్లో ఆ సారస్వత జన్మని నేను అనుభవించాను. కృతయుగానికి ముందే నాకు 1000 జన్మలు ఉన్నాయి అంటే నేను చాలా ఆశ్చర్యచకితున్నయ్యాను. నాకు సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుడు చెప్పటం వల్ల నేను క్రమంగా ఆ స్థితి నుంచి బ్రహ్మ మానసపుత్రుడనై ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాను అని చెప్పి ప్రియవ్రతుడికి నారదుడు తన యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. కృతయుగం ఏమిటి, అంతకు ముందే కొన్ని వేల యుగాలు, కొన్ని వేల జన్మలు నాకు ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని, ఆ సావిత్రి మాత యొక్క అనుగ్రహాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, వాటిలన్నింటినీ కూడా నారద మహర్షి చెప్పాడు ప్రియవృతుడికి. ఈ విధంగా నారదుడు కృతయుగం నుంచి ఉండటమే కాదు, ఆ కృతయుగాని పూర్వయుగాలలో కూడా నారదుడు ఉన్నాడు అనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది. కృతయుగంలో రామాయణం వృత్తాంతం జరిగింది. అసలు రామాయణం ఏర్పడటానికే కారణము ఈ నారదుడు. ఒకప్పుడు తాను మానవావతారం ఎత్తుతున్నట్లుగా విష్ణుమూర్తి చెప్పాడు. అది కూడా మొట్టమొదటి నారదుడికే చెప్పాడు. అసలు భూలోకంలో పుట్టటము, భార్యని కోల్పోయే పరిస్థితి రావటము, ఇదంతా కూడా నారదుని శాపం వల్ల జరిగినదే. శ్రీమతిని, అంబరీషుని కుమారుడైనటువంటి శ్రీమతిని వివాహం చేసుకునేటటువంటి విషయంలో నారదుడు, పర్వతుడు వీళ్ళిద్దరినీ కూడా కోతిముఖాల వాళ్ళని చేసి తాను శ్రీమతిని స్వీకరించాడు అని చెప్పి కోపం వచ్చి నీకు నీ భార్యతో ఎడబాటు వస్తుంది అని చెప్పి శపించడం జరిగింది నారదుడు. ఆ శాప ఫలితమే శ్రీరాముడుగా పుట్టడము, సీతతో ఎడబాటు జరగటం, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళటము, చివరికి మళ్ళీ మాకు ఏ రూపాలు తప్పించావో ఆ కోతుల వల్లనే నీకు నీ భార్య అందుతుంది అని చెప్పిన కారణంగా, అలాగే హనుమదాదులు వానరుల వల్లనే ఆ సీతా అన్వేషణ జరగటము, ఆ సీతాదేవి లభించటము కూడా జరిగింది. ఇలా రామాయణంలో ఆది కారకుడు నారదుడే అని చెప్పి మనకు అవగతం అవుతుంది. సూతుడు చెప్పాడు, శృణుధ్వం ఋషయ సర్వే యదిష్టం వో వదావ్యహం గీతం సనత్కుమారాయ నారదేన మహాత్మన. రామాయణం చెప్పేటటువంటి సందర్భంలో, రామాయణ పురాణ ప్రవచనం చేసేటటువంటి సందర్భంలో సూతుడు శౌనకాది మహామునులకి చెప్పాడు, శృణుధ్వం ఋషయ సర్వే, ఓ ఋషులారా మీరు వినండి. ఏమిటంటే యదిష్టం ఓ వదామ్యహం, మీకు ఇష్టమైనటువంటి విషయాన్ని చెబుతున్నాను. ఇది పూర్వము నారదుని చేత సనత్కుమారునికి చెప్పబడినది అని చెప్పాడు. ఋషులు అడిగారు, కథన్ సనత్కుమారాయ దేవర్షిన్ నారదో ముని ప్రోక్తవాన్ సకలాన్ ధర్మాన్ కథం చ మిళితాన్ ఉభౌ. అయ్యా మీరు సనత్కుమారుడికి నారదుడు చెప్పాడు అని చెబుతున్నారు. రామాయణము, రామాయణ ధర్మాల అన్నిటికీ కూడా మూలం వాళ్ళ సంఘటన అని చెబుతున్నారు. అసలు ఈ నారదుడు సనత్కుమారుడు ఎప్పుడు కలిశారు? ఎలా నారదుడు సనత్కుమారుడికి కథలు, ధర్మము అంతా కూడా చెప్పగలిగాడు? ఆ విషయం మాకు తెలియజేయవలసింది అని చెప్పి ఋషులు అడిగితే అప్పుడు సూతుడు చెప్పాడు, ఓ ఋషులారా, ఒకప్పుడు సనక సనందనాదులు వాళ్ళు నలుగురు కూడా
బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మదేవుని యొక్క సభకి వెళుతూ మధ్యలో మేరు శృంగానికి వెళ్ళారు. ఆ మేరు శృంగ ప్రాంతంలో విష్ణు పాదోద్భవం అయినటువంటి గంగ ఉన్నది. ఆ గంగలో వీళ్ళంతా కూడా స్నానం చేశారు. అలా స్నానం చేసి బ్రహ్మసభకి వెళ్ళబోయేటటువంటి సందర్భంలో నారదుడు రావటం జరిగింది. అటువంటి నారదునికి ఆహ్వానం చెప్పి సనత్కుమారుడు సముచితమైనటువంటి ఆసనం ఇచ్చి, ఓ నారదమునీంద్ర, విష్ణు భక్తులలో నిన్ను మించినటువంటి వాళ్ళు లేరు, కాబట్టి నీవు మాకు అసలు ఈ గంగ విష్ణు పాదాల నుంచి గంగ ఎలా పుట్టిందో మొదలుకొని రామాయణ విశిష్టతంతా కూడా మాకు తెలియజేయవలసింది అని చెప్పి సనత్కుమారుడు అడిగాడు. ఆ మేరు పర్వత చర్య ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో నారదుణ్ణి. అప్పుడు నారదుడు ఈ రామకథ అంతా కూడా చెప్పడం జరిగింది అని చెప్పి సూతుడు శౌనకాది మునులకి చెప్పాడు. సనత్కుమారుడు నారదుడు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఎప్పుడు చెప్పారు అనేటటువంటి విషయంలో. ఒకప్పుడు వింధ్యారణ్య ప్రాంతంలో కలికుడు అనేటటువంటి వేటగాడు ఉండేవాడు. వాడి పేరు కలికుడు. వాడలా వేటాడటము, దాంతోపాటు దొంగతనాలు చేయటము, ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నాడు. అడవిలో వచ్చేటటువంటి వాళ్ళని కొట్టటము, వాళ్ళ దగ్గరవి కాజేయటం, అలాగే జంతువుల్ని వేటాడటం, ఇలాంటి పని చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు, అతడి పేరు ఉత్తంకుడు. అలా వస్తూ ఉంటే ఆ ఉత్తంకుడిని కూడా చంపబోయాడు. చౌర్యము చేసేటటువంటి వాడు బందిపోటు దొంగగా తయారయ్యాడు కాబట్టి ఆ ఉత్తంకుడిని చంపబోయాడు. ఏదైనా అతని దగ్గర ఉంటే హరిద్దాము అని చెప్పి అలా చంపబోతే ఆ ఉత్తంకుడు ఈ కలికునికి చెప్పాడు, ఓ వ్యాధుడా, నువ్వు చాలా పాపం చేస్తున్నావు, నోరులేని జంతువులన్నిటినీ కూడా సంహరిస్తున్నావు, నిష్కారణంగా వాటిని సంహరించటము అది నీకు పాపమే. నీవు భార్యాపుత్రుల యొక్క వ్యామోహంలో పడి వాళ్ళ కోసమని సమస్తములైనటువంటి పాపాలని చేస్తున్నావు, పరగతి లేకుండా చేసుకుంటున్నావు, ఉత్తమగతి అనేటటువంటిది లేకుండా చేసుకుంటున్నావు అని చెప్పి అన్నాడు. ఆ కలికునకు ఈ ఉత్తంకుని యొక్క బోధ జ్ఞానోదయాన్ని కలిగించింది. వెంటనే ఈ ఉత్తంకునకు క్షమాపణ చెప్పుకున్నాడు. అయ్యా, మిమ్మల్ని నేను దెబ్బతీసి మీ నుంచి ఏదైనా రాబట్టుకుందామని అనుకున్నాను, దానికి నన్ను క్షమించవలసింది అని చెప్పి క్షమాపణ చెప్పుకుని, నేను ఇంతగా పాపకృత్యాలు చేస్తున్నాను, మీరు చెప్పినట్లుగానే పాపాన్ని ఒడిగట్టుకుంటున్నాను, ఈ పాపం పోయేటటువంటి మార్గం నాకు తెలియజేయవలసింది అని చెప్పి ప్రార్థన చేశాడు కలికుడు. అలా ప్రార్థిస్తే అప్పుడు ఈ ఉత్తంకుడు రామాయణ పారాయణ విధానం చెప్పాడు. నాయనా, నువ్వు కనుక రామాయణ పారాయణం చేసేటట్లయితే నీ సమస్త కిల్బిషాలు తొలగిపోతాయి, నీకు దుర్గతి నుంచి బయటపడతావు అని చెప్పి ఆ ఉత్తంకుడు కలికునకు చెబితే కలికుడు ఆ విధంగానే ఉత్తంకుడు చెప్పినట్లుగా రామాయణ శ్రవణం చేసి ధన్యుడయ్యాడు అని చెప్పి మనకి తెలియజేయబడుతూ ఉన్నది స్కాంద పురాణంలో. అందువల్ల నారద సనత్కుమారుల యొక్క సంవాద రూపంలో ఈ రామాయణ వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చింది అని చెప్పి సూతుడు శౌనకాది మహామునులకి చెప్పాడు. మొట్టమొదట అసలు ఈ రామాయణానికి కారణమైనటువంటి చరిత్ర బయటపెట్టినటువంటి వాడు నారద మహర్షి. నారదునకు చాలా కీలక పాత్ర ఉన్నది. భారత
భాగవత రామాయణాలలో ముఖ్యంగా అవతరణలో, భాగవత అవతరణలో, రామాయణ అవతరణలో కూడా చాలా కీలక పాత్ర ఉన్నది నారదునకు. ఒకప్పుడు విష్ణుమూర్తి నారదుణ్ణి దగ్గరికి పిలిచి, నారదా నీకో రహస్యం చెబుతాను, ఏ మనిషికి చెప్పకండగా ఉండాలి అన్నాడు. అనేటప్పటికి నారదుడు చెప్పాడు, ఏదో చాలా గొప్ప విషయం చెబుతా అనేటప్పటికి వినాలి అనే కుతూహలంతో, చెప్పండి మహానుభావ చెప్పండి, ఏమిటో ఆ విశేషం అనేటప్పటికీ, నువ్వు ప్రమాణం చెయ్యి, ఏ నరునికి చెప్పను అని చెప్పి ప్రమాణం చేస్తేనే చెబుతా అన్నాడు. ఎందువల్లంటే అసలు విష్ణుమూర్తి యొక్క ఉద్దేశం అసలు నారదుడికి చెప్పటం అంటేనే ఇది లోకంలోకి వెళ్ళాలని. ఆ మాట అనేటప్పటికీ నారదుడు చెప్పాడు, నేను తప్పకుండా ఏ వ్యక్తికి చెప్పను అని చెప్పి మాట ఇచ్చాక అప్పుడు విష్ణుమూర్తి చెప్పాట, నేను భూలోకంలో మనుష్యావతారం ఎత్తుతున్నాను అని. ఈ మాట విన్నాడు నారదుడు. ఆ మాటను ఎక్కడా చెప్పకుండా ఉండలేడు, కడుపు ఉబ్బిపోతోంది. ఒక చోట విన్నటువంటి మాటని మళ్ళీ ఎక్కడో అక్కడ చెప్పకుండా విని ఉండలేనటువంటి స్వభావం కొందరికి ఉంటుంది. నోట్లో నువ్వుగింజ నానదు అంటారు అటువంటి వాళ్ళని. అంటే నోట్లో వేసుకున్న నువ్వుగింజ నానే లోపల ఈ మాట ఎక్కడో చెప్పేస్తారు. నారదుడు కూడా దాదాపు అలాంటి స్వభావం కలిగినటువంటి వాడే, ఏది కూడా దాచుకునే మనిషి కాదు. అందువల్లనే రాక్షసుల విషయాలు దేవతల దగ్గర చెబుతూ ఉంటాడు, దేవతల విషయాలు రాక్షసుల దగ్గర చెబుతూ ఉంటాడు, వాళ్ళిద్దరికీ కూడా తంపులు పెడుతూ ఉంటాడు. ఎంతా కూడా శ్రేయస్సు కోసమని, లోక శ్రేయస్సు కోసమని. అలాంటి నారదునకు విష్ణుమూర్తి చెప్పాడు, నేను భూలోకంలో అవతరించబోతున్నాను అని. ఈ మాట విని రహస్యాన్ని దాచుకోలేక, ఎవరికైనా చెబితేనేమో ప్రతిజ్ఞాభంగం జరుగుతుంది, ఒట్టు వేసినటువంటి వాడు తప్పు చేసిన వాడవుతాడు. సాక్షాత్తు విష్ణుమూర్తితోనే వాగ్దానం చేశాడు, నేను ఎవరికీ చెప్పను అని చెప్పి. పోనీ చెప్పకుండా ఉందామా అంటే కడుపు ఉబ్బరం పట్టలేకుండా ఉన్నాడు. ఎవరికో ఒకరికి చెప్పకపోతే నిలిచేటట్లేదు పరిస్థితి. అలా ఉంటుంది కొందరికి. ఏదైనా వింటే ఇంకోళ్ళ చెవిలో ఊస్తే తప్పితే ప్రాణం నిలబడదు. చాలా రహస్యంగా వీళ్ళకి చెబితే ఆ మాటను 100 మందికి ఇది చాలా రహస్యం అనే చెబుతాడు. 100 మందికి చెప్పాక ఇంకా రహస్యం ఏమిటి? నారదుడు ఈ విష్ణుమూర్తి చెప్పినటువంటి మాటని దాచుకోలేక ఇంకెవరితోనూ చెప్పనన్నాడు కాబట్టి అడవిలోకి వెళ్ళి విష్ణుమూర్తి భూమి మీద నరావతారం ఎత్తుతున్నాడు, మానవావతారం ఎత్తుతున్నాడు హో అని చెప్పి ఒక్క మాట అరిచి అప్పుడు ప్రాణాలు చిక్కబట్టిన అమ్మ. అంటే తనలో ఉన్నటువంటి ఈ రహస్యాన్ని బయటికి చెబితే కానీ తనకి నిలకడలేదు, తృప్తి లేదు. అలా అసలు విష్ణుమూర్తి భూలోకంలో పుట్టబోతున్నాడు, మానవ అవతారం ఎత్తబోతున్నాడు అనేది లోకానికి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి విష్ణుమూర్తి తర్వాత నారదుడే. ఎవరికి చెప్పొద్దన్నాడు కానీ అడవిలో అరిచాడు. ఈ అరిచే సమయానికి ఆ పక్కనే పుట్ట ఉన్నది. ఆ పుట్టలో వాల్మీకి ఉన్నాడు తపస్సు చేసుకుంటూ, ప్రాచేతసుడు. అతని చెవిన పడ్డది. మొత్తానికి విష్ణుమూర్తి భూలోకంలో పుట్టబోతున్నాడు అనేటటువంటిది ఆ పుట్టలో ఉన్నటువంటి మనిషి విన్నాడు. అదే పరమార్థం. ఏవో చెట్లు పక్షులు వింటారని కాదు. ఆ విధంగా నారదుడు చెప్పినటువంటి రహస్యం బయటికి వచ్చింది, ఒక వ్యక్తి చెవికి చేరింది అని చెప్పి స్వస్తి.